మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని అటకెక్కించడం, సామాన్యుల నడ్డి విరచడం చంద్రబాబుకు వెండతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు ఊరూరా తిరుగుతూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక ధరలను తగ్గించకపోగా పెంచి ప్రజలను మోసం చేశారు. లీటర్ పెట్రోల్, డీజిల్పై ₹3 పైగా పెరిగిన చోద్యం చూస్తూ సామాన్యులపై అదనపు భారాన్ని మోపారు. ప్రస్తుతం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర ₹113.62, డీజిల్ ధర ₹101.24కు చేరింది. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్పై దాదాపు 28 వరకు స్టేట్ సెస్ ఉంది. అధికారంలోకి రాగానే ఈ సెస్సుల్లో 50% తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు ఆ 50% తగ్గింపు మాట దేవుడెరుగు. ఉన్న ధరలపైనే అదనంగా ₹3 పైగా వడ్డించడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం రోజుకు 10 కోట్లు. పెట్రోల్పై లీటర్కు 3.29, డీజిల్పై లీటర్కు 3.14 పెరిగింది. అంటే పెట్రోల్పై రోజుకు దాదాపు 3.29 కోట్లు, డీజిల్పై రోజుకు దాదాపు 6.71 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. ఈ భారం నెలకు 300 కోట్లు, ఏడాదికి దాదాపు 3600 కోట్లను ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల నుంచి లాగేసుకుంటుంది. నాడు బాదుడే బాదురు అంటూ రోడ్డెక్కిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి ఇంత పెద్ద మొత్తంలో ప్రజలపై భారం వేయడం ఏంటని విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో ఇంధనం ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాటు పట్టింది. అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా ముందుకు రాబాక. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అనంతపురం వెళ్దాం. అనంతపురంలో మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకున్నారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలపై చాలా వరకు భారాన్ని మోపుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద పెట్రోల్, డీజిల్ పెంపుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటును చేపట్టింది. ఎందుకంటే సామాన్యులను అడ్డు విరుస్తూ అత్యధికంగా పెట్రోల్ని రాష్ట్రంలో అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని కోరుతున్నారు. ఎందుకంటే తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ₹10 ఎక్కువగా ఉంది. ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నప్పటికీ ఎందుకు మీరు నిమ్మకు నిరంతరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే అనంతపురం ఆర్టీఓ ఆఫీస్ వద్ద చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక్కడ తరలి వచ్చారు. ప్లకార్డులు ధరిస్తూ మరోవైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది పార్టీ నేతలతో మాట్లాడిన ప్రధానంగా ఎట్లా చూస్తారు మీరు? ఎందుకంటే పదే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. తమిళనాడు కంటే ఇక్కడ ₹10 వేరియేషన్ ఉంది. ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సామాన్య ప్రజల యొక్క నడ్డి విరచడాన్ని
తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టి ఈరోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే సూటిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందర మీరు మీ కుమారుడు లోకేష్ గారు ఊరూరో తిరిగి పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకొని అదేవిధంగా కాకి చొక్కాలు వేసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని చెప్పి నమ్మబలికిన తర్వాత ఇవాళ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు తగ్గించకపోగా మరొకసారి ఇప్పటికే ప్రజలపైన మీరు కరెంటు ఛార్జీలు పెంచారు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఇవన్నీ కాకుండా మరొక పక్కన ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఏ విధంగా సామాన్యుడు బతకాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మొత్తం అంతా డ్రామాలు ఆడుతూ సైకిల్ పైన వెళ్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఈ విధంగా డ్రామాలు ఆడతారనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరికొంతమంది పార్టీ నేతలతో మాట్లాడదా, మీరు చెప్పండి ప్రధానంగా ఎట్లా చూస్తారు మీరు? ప్రధానంగా ఈ పెంపుని ఏ విధంగా చూస్తారు? ఎన్నికలకు ముందు తగ్గిస్తామన్నారు కదా, ఇప్పుడు పెంచుతూ వస్తున్నారు, ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం చాలా హామీలు చెప్పారు. అంతేకాకుండా గత ప్రభుత్వం నిర్వహించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా తుంగలో దొక్కినటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారిది. అంటే అధికారం కోసం అబద్ధాలు చెప్పేది చంద్రబాబు నాయుడు గారి పరిపాటి. ఈరోజు 3,391 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం పడుతుంది. ఈరోజు పెట్రోల్ ధర 113 రూపాయల 67 పైసలు ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తెస్తా ఉన్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికల హామీల్లో మేనిఫెస్టోలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తామన్నారు. అయ్యా సూర్యుని కిరణాల్లో ఏదైతే ఎండను మీరు 2 డిగ్రీలు తగ్గిస్తారో ఎండను తగ్గించాల్సిన అవసరం లేదు, మాకు కేవలం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మా పైన భారం పడకుండా చూడండి అని చెప్తా ఉన్నాం. మొన్న లోకేష్ గారు అనంతపురం జిల్లా పర్యటన వచ్చినారు. ఆయన ఏం చెప్తాడంటే అనంతపురం జిల్లాకు ఏం చేసిందే చెప్తాడనుకుంటే ఆయన ప్రజలు వాళ్ళ కుటుంబానికి ఏం చేసిందే చెప్పినారు. రామారావు గారు మా తాతగారిని గెలిపించినారు, అదేవిధంగా మా మామగారిని గెలిపించినారు అని చెప్పేసి ఈరోజు మీ గెలిపించినటువంటి మాకు ఏం చేశారని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి వీటిపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపురంలో కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తాను. టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు సైకిల్ తొక్కుతున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? తర్వాత పెట్రోల్ డీజిల్ పెంపుని ఏ విధంగా చూస్తారు? వీళ్ళు కెమెరాలు పెట్టుకొని ప్రజల్ని మొబ్బపెట్టడానికి కేవలం కెమెరాతో సాయంతో ప్రజల్ని మోసం చేయడానికి తొక్కుతున్నారు తప్ప వీళ్ళు దుబారా ఖర్చులు తగ్గించడానికి అయితే కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు జీవిత కాలం మొత్తం అంతా కూడా ప్రజల్ని మోసం చేసి ఓట్ల కోసం మోసం చేసి ఇవాళ ఓట్లు వేయించుకొని పేద ప్రజలు నడ్డి విరుస్తున్న చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నాం. అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఇవాళ పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి ఛాలెంజ్ చేసిన ఉత్తర కుమారుడు లేక పులికేశ్ అనే లోకేష్ బాబుకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్రోల్ ధరలు తగ్గించి ఛాలెంజ్ విషయానికి పెట్రోల్ బంక్ దగ్గర రమ్మంటావా అని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం లోకేష్ బాబు. రైట్, మీరు చెప్పండి చివరిగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లాలో ధర్నా చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు కర్ణాటక బార్డర్ దగ్గరికి వెళ్ళి తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు ₹1 కూడా తగ్గించుకోకుండా పైగా అదనంగా కూడా పెట్రోల్ డీజిల్ పైన ₹3 పెంచి సామాన్య ప్రజలపైన భారం పడుతుంది. రైతాంగం యొక్క సరఫరాకి వినియోగదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతా ఉంది. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తాం. మొత్తం మీదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి, లేకపోతే ఖచ్చితంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.